హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నామండి. సో మీ బ్లెస్సింగ్స్ కావాలి. ఈరోజు గుత్తొంకాయ కూర తయారు చేస్తున్నాము. దానికి కావాల్సిన మసాలా దినుసులు మా అమ్మ చూపిస్తుంది. చూడండి, దానికి కావాల్సినవన్నీ చూపిస్తుంది. ఆ మసాలా దినుసులన్నీ వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ తక్కువగా వేసుకోవాలి గట్టిగా మసాలా రావాలంటే. అండ్ వంకాయలు తీసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేత వంకాయలు అయితే బాగుంటాయండి. సో అవి కట్ చేసుకున్న తర్వాత మనం వేసుకున్న మసాలాని ఆ వంకాయలో ఇలా కుచ్చుకోవాలి. అండ్ మసాలా ఎంత దట్టిస్తే అంత రుచిగా ఉంటుంది గుత్తొంకాయ కూర. సో ఇలా మసాలా పెట్టుకున్న వంకాయలన్నీ పక్కన పెట్టుకోవాలి. అండ్ మనం దాంట్లో ఒక కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని తగినంత కొంచెం ఆవాలు, జీలకర్ర, మనం ఆనియన్ కట్ చేసుకోవాలి. అందులో ఆనియన్, కరివేపాకు కట్ చేసుకున్నవన్నీ ఆయిల్ వేడైన తర్వాత అవన్నీ వేసుకోవాలి. వేసుకొని ఆనియన్స్ అన్నీ రెడ్గా కావాలండి, కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. దాని తర్వాత మసాలా పెట్టుకున్న ఈ వంకాయలన్నీ అందులో వేసుకొని వేయించుకోవాలి. సో కొంచెం సిమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి. అవి కొంచెం మగ్గాలి అండ్ పచ్చివాసన పోవాలండి. మెయిన్గా మసాలా పచ్చివాసన పోవాలి. వేసుకొని మనకు తగినన్ని వాటర్ అందులో అవి ఉడకడానికి ఎంత వాటర్ కావాలో అంత పోసుకోవాలి. ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ మా ఇంటి దగ్గర ఉన్నవి. చూడండి, క్లైమేట్ బాగుందని పెట్టాను. సో ఇలా వాటర్ ఎంత కావాలో అంత పోసుకోవాలి మన వంకాయలు ఉడకాలని. సో ఇలా వాటర్ పోసుకున్న వంకాయలు ఇలా ఉడికించుకొని మధ్య మధ్యలో మా జాను డైలాగ్స్ చెప్తూ మీకు ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. చూడండి, అందులో మీకు కాంబినేషన్ చూడండి. ఈ గుత్తొంకాయ కూరకి చిత్రాన్నం చాలా కాంబినేషన్ అనమాట. సో దాంట్లోకి చిత్రాన్నంలోకి కావాల్సినవి మీకు చూపిస్తున్నా. దాంట్లోకి పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి, అండ్ టమోటా కట్ చేసుకోవాలి, ఎర్రగడ్డలు, కరివేపాకు. దాంట్లో మనకు కావాల్సినవి చూపిస్తున్నాను. చూడండి, ఇలా అని కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అది ఆయిల్ వేసుకొని మనకి ఎంత కావాలో అందులో వేరుశనగపప్పు ఎప్పుడే అది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో మనం వేసుకోవాలి. అవి కొంచెం హీట్ అయ్యి కొంచెం బాగా వేయించాలి. దాని తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి కొంచెం బాగా వేయించుకున్న తర్వాత ఇలా వేయించుకొని అందులోకి కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసే సౌండ్ చూసారా ఎంత బాగా వస్తుందో. సో ఇలా పచ్చి కరివేపాకు వేసుకొని అందులోకి కట్ చేసుకున్న మన ఎర్రగడ్డ ముక్కలు అండ్ పచ్చిమిర్చి, దాని తర్వాత టొమాటోలు వేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత దాంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం దాంట్లో తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత కొంచెం వేయించుకోవాలి. పచ్చివాసన పోయేలాగా వేయించుకున్న తర్వాత ఇలా నిమ్మకాయ పిండుకోవాలండి. మెయిన్ దీంట్లో కావాల్సింది నిమ్మకాయ ఉంటేనే దాని టేస్ట్. నిమ్మకాయ వేసిన తర్వాత స్టవ్ దించేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేడివేడిగా అన్నం చేసుకొని ఇలా ఒక బౌల్లో వేసుకొని ఆ బౌల్లోకి ఈ వైట్ రైస్లో కలుపుకోవాలి తగినంతగా. చివరిలో కొత్తిమీర వేస్తే దాని రుచే వేరండి, చాలా బాగుంటుంది. సో ఇలా టేస్ట్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి, సూపర్గా ఉంటుంది. అండ్ మీరు ఇందులో కాంబినేషన్ చూసారు. ఇంకొకటి ఇక్కడ ఉర్లగడ్డ పళ్ళెం అంటారండి మా అనంతపూర్లో. సో మనకి కావాల్సిన ఆలు అండి. సో ఆలు అంటారు, ఉర్లగడ్డలు కూడా అంటారు. ఒక కడాయి తీసుకొని అందులో మనకు కావాల్సిన ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. దాంట్లో కొంచెం కరివేపాకు వేసి అందులో ఆ కరివేపాకు వేగినాక కొంచెం కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం సిమ్లో పెట్టి హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత దోరగా వేయించుకోవాలి. కొంచెం
పసుపు వేసుకోవాలి, మనకు తగినంత పసుపు వేసుకోవాలి. అండ్ దాంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత అలా కొంచెం మగ్గిన తర్వాత అందులోకి మనము స్మాష్ చేసుకున్న ఆలూని తీసుకున్న తర్వాత దాంట్లో అలా కలబెట్టేసేసి మొత్తం అంతా అప్పుడు వేసుకున్న తిరుగువాత అంతా దానికి దిట్టంగా అంటుకునేలాగా చూసుకోవాలి ముఖ్యంగా. సో అదంతా ఇలా అయిన తర్వాత ఇలా వస్తుంది. చూసారా ఎంత బాగుందో చూడ్డానికి. చివరిలో అంతా అయిపోయిన తర్వాత ఇందులో కొత్తిమీర వేస్తే ఉంటుందండి, దాని టేస్టే వేరే లెవెల్. అండ్ ఇంకొకటి అండో, అన్నీ ఇవే చూపిస్తే ఎట్లుంటుంది, కొంచెం స్వీట్ కూడా చూపిస్తే బాగుంటుంది కదా. మనం పెసల పాయసం చేద్దామండి, చాలా బాగుంటుంది టేస్ట్. పెసల్ని ఇలా ఒక బౌల్ పెట్టేసి అందులో ఒక రాయి లేదా బౌల్ పెట్టుకొని వేయించి ఒక రాయి తీసుకొని ఇలా మెల్లగా పగలగొట్టుకోవాలి. అంటే ఒక గిన్నెలో లేదా సరిపడ వాటర్ తీసుకొని ఇప్పుడు మనము ఈ పెసరబ్యాలు దాంట్లో వేసుకొని ఉడికించాలి. సార్ సేమియా కొంచెం సేమియాని వేయించుకోవాలండి, కొంచెం దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న సేమియాని ఈ పెసలు ఉడుకుతున్నాయి కదండి అందులోకి వేసేయాలి. కావాల్సినంత బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకుంటే స్వీట్గా ఉంటుంది. ఎంత కావాలో తగినంత బెల్లం వేసుకుంది. సో దాని తర్వాత వేయాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇలాచీ వేసుకొని ఇలా వేసుకోవాలి. చూసారా, అంతా ఇలా కలుపుకోవాలన్నమాట. దాని చివరిలో పాలు పోసుకోవాలండి. చివరిలో పాలు పోసిన తర్వాత పెసరపప్పు పాయసం రెడీ అయిపోయిందిగా. టేస్ట్ చూసి చెప్పండి ప్లీజ్. సో ఈరోజు చేసిన వేడివేడిగా చిత్రాన్నం, ఉల్లగడ్డ పళ్ళెం, గుత్తి వంకాయ కూర అండ్ పెసరపప్పు పాయసం మీకోసం. చూసారా, మా జానుకు సూపర్గా ఉందంట. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ షేర్ కూడా.